హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ అయన్షన్ విఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. నేనైతే ఒక మంచి యూస్ఫుల్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య అసలు అల్యూమినియం బౌల్స్లలో మనం వంట చేసుకోవద్దని అంటున్నారు కదా. సో నాకైతే ఒక 4 years కంప్లీట్ అయిందండి మ్యారేజ్ అయ్యి. నా మ్యారేజ్లో అయితే నాకు అల్యూమినియం బౌల్సే పెట్టారు. సో మొన్నటి వరకు అయితే దాంట్లోనే కుక్ చేసుకున్నాను. కాకపోతే మేము రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళాము. అక్కడ లులు మార్ట్లో నాకు ఈ సెట్ అయితే కనిపించింది. చాలా బాగుంది. 4 piece సెట్. మామూలుగా నేను ఆన్లైన్లో చూసాను. ఈ సెట్ వచ్చేసి 4,999 ఉంది, 5,000 ఉంది. ఇంకా నేనైతే అక్కడ చూసాను 2,500 కాస్ట్ కూడా చాలా తక్కువ అనిపించింది. ఇంకా 25 months వ్యారంటీ కూడా ఉంది దానిపైన. సో బౌల్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. క్వాలిటీ అయితే ఫస్ట్ అసలు నంబర్ 1 క్వాలిటీ అండి, చాలా బాగుంది. ఇది అన్నిటికంటే పెద్ద బౌల్ అండి. మామూలుగా చిన్న ఫ్యామిలీస్కి అయితే సరిపోతున్నాయి ఈ 4 sets. మనం వండుకునేవన్నీ కూడా కుక్ చేసుకోవచ్చు. ఇంకా పెద్ద ఫ్యామిలీకి అయితే సరిపోదు. ఇది దానికంటే తర్వాత సైజు. మనం కర్రీ చేసుకోవచ్చు. పెద్ద బౌల్ అన్నాను కదా, దాని మోడల్లోనే ఇది హ్యాండిల్ వచ్చి మామూలుగా దీంట్లో పాలు కాగబెట్టుకోవచ్చు, లేదంటే మనం రైస్ కూడా పెట్టుకోవచ్చు. ఈ హ్యాండిల్ వచ్చాయి కదా, 1 side హ్యాండిల్, వాటికైతే సపరేట్గా మూతలు అయితే వచ్చాయి. సో ఇవి 2 హ్యాండిల్స్ ఉన్నాయి కదా పట్టుకోవడానికి, దానికైతే ఒక మూతనే వచ్చింది రెండింటికి కలిపి. వీటికైతే ఇవి రెండింటికి 1 హ్యాండిల్ ఉన్న వాటికి మాత్రం సపరేట్గా అయితే వచ్చాయి. అసలు చాలా అంటే చాలా వెయిట్గా, చాలా బందా వస్తున్నాయి. మనం వంట చేస్తే ఏ విధంగా కూడా అసలు మాడిపోలేదు. నాకైతే చాలా నచ్చింది సెట్. మీరు ఆన్లైన్లో ఒకసారి ట్రై చేయండి. ఆన్లైన్లో అయితే కొంచెం ఎక్కువే అనిపించింది కాస్ట్. నాకైతే నేను లులు మార్ట్లో తీసుకున్నాను, చాలా బాగుంది. ఇంకా మా తమ్ముడు వచ్చినప్పుడు నేను 4 bowls ఎట్ ఏ టైం కూడా యూజ్ చేశాను. సో దానికోసం అయితే మీకు చూపించాను, క్వాంటిటీ కోసం కూడా. సో దీంట్లో అయితే రైస్ పెట్టాను, పెద్ద దాంట్లో మనకు సరిపోతుంది దీంట్లో రైస్ వచ్చేసి. నెక్స్ట్ ఈ 1 side హ్యాండిల్ ఉంది కదా, అది ఫ్రై పాన్. దాంట్లో అయితే నేను జస్ట్ కొంచెం పెప్పర్ చికెన్ ఆ విధంగా చేశాను. ఇంకా 2 హ్యాండిల్ ఉన్న బౌల్ ఉంది కదా, అది కొంచెం పెద్దగా ఉంది. మామూలుగా దాంట్లో మనం ఏదైనా కర్రీ చేసుకోవచ్చు. ఇదండి వీడియో. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది లాస్ట్ అండి బౌల్. మనం పాలైనా కాగబెట్టుకోవచ్చు, లేదంటే ఇలా పెరుగు మజ్జిగ అయినా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు కొంచెమైనా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. బాయ్ మరి.